సార్ మన సబ్స్క్రైబర్ అడిగారు, అంటే తన భర్త వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈమెను లైట్ తీసుకోవడం, అలాగే ఇటు భార్యాభర్తలు ఉన్నప్పుడు కొన్న ప్రాపర్టీలో ఈమె నామినీగా ఉంటుంది, కానీ మధ్యలో ఈమె నామినీగా లేకుండా చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. అంటే బేసిక్గా భర్తలు ఒకవేళ మధ్యలో ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వైఫ్ని నెగ్లెక్ట్ చేస్తాం జరుగుతూ ఉంటుంది. కొంతమంది భర్తలు ఎవరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటారో వాళ్ళు ఆ మాయలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సహజంగా అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఇవి కూడా ఆటోమేటిక్గా ఫస్ట్ వైఫ్ మీద నుంచి ఆ నామినీ లేకపోతే ఏదైనా విల్ డీడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ స్లోగా ఎవరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆ భార్య అది ఆల్రెడీ గ్రహిస్తాం కూడా జరిగింది. అట్లా గ్రహించినప్పుడు ఆ భార్య వెంటనే కోర్టుని ఆశ్రయించి ఆ భర్త మీద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నారని చెప్పి నాకు ఇమీడియట్గా ఇప్పుడే నాకు ఆస్తిలో వాటా కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈయన కంప్లీట్గా ఆస్తి ఏదైతే ఉందో తీసుకెళ్ళి ఎవరితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో పెట్టుకుని ఆయనకి ఇచ్చేస్తే ఒకవేళ ఈయనకి ఏమైనా మధ్యలో ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అనేసి ఆమె కోర్టుకెళ్ళి ఆశ్రయించవచ్చు అంటే ఊరికి వెళ్ళి ఆశ్రయించవచ్చు అంటే అది కాదు. డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి ఆ భార్య ఈయన మీద డైవర్స్ అప్లై చేసి నాకు యాలిమనీ కావాలి అని చెప్పి అడగాల్సి వస్తుంది. నువ్వు డైవర్స్ అడగకుండా యాలిమనీ అడగలేరు కాబట్టి ఓన్లీ డైరెక్ట్గా నాకు డైవర్స్ వద్దు, నాకు ఓన్లీ యాలిమనీయే కావాలి అని అడిగే ఆస్కారం ఏ భార్యకి ఉండదు. కాబట్టి ఇలాంటి భర్తలు ఉన్నప్పుడు మీరు ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఆ భర్తతో అట్లీస్ట్ ఒక ప్రామిస్ అయినా తీసుకొని ముందుగానే ఆస్తులు ఆవిడ మీదకి రాయించుకోవాలి. అట్లీస్ట్ ఆ రాయించుకోని క్రమంలో ఇంక ఈ భర్త నాకు ఎప్పటికీ ఇవ్వడు, ఇదేదో మోసం చేసేటట్టు ఉన్నప్పుడు డైవర్స్ అప్లై చేసి యాలిమనీ రూపంలో ఆస్తి కొంచెం తీసుకుంటే అట్లీస్ట్ ఆ ఫ్యూచర్లో ఆ భార్యకి సేఫ్టీ ఉంటుంది.